ఇంకోటి ఇందాక చెప్పాను కదండి, సేమ్ వెహికల్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, తక్కువ అంటే నాకు ఒక 5 lakhs లోపలే కావాలి, డీజిల్ వెహికలే కావాలి, డిజైర్ కావాలనుకున్న వాళ్ళకి ఇది 2014 మోడల్ సార్, వీడిఐ డీజిల్ వర్షన్, మిడిల్ వర్షన్. ఇది నెంబర్ కూడా నీట్గా అప్పట్లోనే ఫ్యాన్సీ నెంబర్ తీసుకోండి, 4555. చూడండి ఎంత నీట్గా ఉందో వెహికల్ కూడా, సిల్వర్ కలర్లో, సిల్కీ సిల్వర్ కలర్లో ఉంది. ఇది 550 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది, మనకు అండర్ 5 lakhs బడ్జెట్లో వస్తుంది. 450 నుంచి 5 lakhs లోపల వస్తుంది. వీటికి కూడా బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది, 14 మోడల్ కాబట్టి 80% ఇంట్రెస్ట్తో బ్యాంక్ ఫైనాన్స్, 70 to 80% ఫైనాన్స్ వరకు వస్తుంది. 20% 68,000 డ్రివెన్ అండి. మాక్సిమం వైట్ బోర్డులు ఏంటంటే ఫ్యామిలీకి వాడతారు, ట్యాక్సీకి వాడరు ఇట్లా కాబట్టి ఎక్కువ తిరగరు. మైలేజ్ అంటే మీకు 20+ మైలేజ్ వస్తుంది. సో ఇవే కాకుండా మీకు కొంచెం ఎస్సీవీ టైప్లో ఉండాలి, పెద్దగా ఉండాలి, క్రేటాలు ఇవి లేవా మీ దగ్గర అని అడిగారు ఇందాక మీరు, దాన్ని బట్టి చూపిస్తారండి. ఇంకోటి హుండాయ్ వెహికల్స్లో కూడా క్రేటా కొంచెం ఎస్సీవీ టైప్లో ఉండాలి, పెద్దగా ఉండాలి బండ్లు, అలాంటివి. లెస్ డ్రివెన్ వెహికల్ ఒకటి ఉంది మన దగ్గర. ఈ వెహికల్ అండి, ఇది వచ్చేసి 2017 మోడల్, ఈ రెండింగ్లో పర్చేజ్ చేశాడు. 17 రిజిస్ట్రేషన్ కూడా 17 అయింది. కాకపోతే డ్రివెన్ చాలా తక్కువ, ఓన్లీ 28,000 జరిగింది. 100% షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఈ విషయం ఏంటంటే ఆ కస్టమర్ ఆల్రెడీ మన దగ్గరే పెద్ద వెహికల్ ఒకటి ఆటోమేటిక్ తీసుకున్నాడు. ఆయనకి సిటీ డ్రివెన్ ఎక్కువ ఉంది, మాన్యువల్ తోలేకపోయినా, సివిల్ ఇంజనీర్ ఆయన, నా వల్ల కావట్లేదు సార్ మనకి ఆటోమేటిక్ కావాలని మన దగ్గర ఈ వెహికల్ పెట్టేసి ఆటోమేటిక్ వెహికల్ ఒకటి మన దగ్గర సెకండ్ హ్యాండ్లోనే క్రేటాలోనే తీసుకొని వెళ్ళారండి. క్రేటా అంటే ఎందుకంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది, పెద్ద వెహికల్, ప్లస్ హుండాయ్లో ఎస్సీవీ బాగుంటుంది వెహికల్ అన్న ఉద్దేశంతో, స్పేస్ పరంగా కానివ్వండి, ఎస్సీవీ కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ అంతా కూడా మంచిగా ఉంటుందని దీన్ని తీసుకున్నాడు. ఇది మన దగ్గర పెట్టిపోయాడు సార్. చాలా లక్కీ ఎవరైతే కొంటారో, కానీ బండి మాత్రం అంత లక్కీ ఉంది. వెహికల్ అంటే చాలా తక్కువ, 28,000 షోరూమ్ నుంచి అలా వచ్చింది, అలా ఉన్నట్టే 17 నుంచి ఇప్పుడు తిరిగినట్టు ఎంత తక్కువ తిరిగినట్టే. మైలేజ్ పరంగా మైలేజ్ వచ్చేసి 13 to 15 వస్తుంది. పెద్ద వెహికల్, పెట్రోల్ వర్షన్, 2017 మోడల్. ప్రైస్ అనుకుంటే 970 చెప్తున్నాడు సార్. 9 lakhs వరకు కూడా మనం ట్రై చేయొచ్చు. 4 air bags అనేది 2 air bags వస్తాయి. క్రెటాలో E+ వర్షన్ అంటారు. ఇది వెహికల్ చూడండి ఎంత నీట్ కండిషన్లో ఉంది, డ్రైవెన్ కూడా తక్కువ. ఇది ఏందన్నా షోరూమ్ లా ఉంది ఇది వెహికల్. ఇదేంటంటే హుండాయ్ వెన్యూ వెహికల్ అండి, డీజిల్ వర్షన్. ఇప్పుడు డీజిల్స్ రావట్లేదు, డీజిల్ వర్షన్ కావాలని బాగా డిమాండ్ ఉంటాయి బండ్లు కూడా. ఇందులో ఇదేంటంటే 60,000 తిరిగింది, ఎక్కువ తిరిగాడు కానీ 2020 మోడల్, ఒక 3 years అయింది. సంవత్సరానికి 20,000 లెక్క. డీజిల్ వెహికల్ కాబట్టి డ్రైవెన్ ఎక్కువ తిరిగే వాళ్ళు తీసుకుంటారు, బట్ అంతా సిటీ డ్రైవెన్ కాబట్టి నీట్ కండిషన్ ఉంది. యాక్చువల్లీ మనం ఇంకా తొడవలేదు, మార్నింగ్ తుడిస్తారు మా వాళ్ళు. తొడవక ముందు ఇలా ఉందంటే యాక్చువల్ త్రెఫ్లానే కొట్టిస్తే ఈ బ్లూ కలర్లో వెన్యూ చాలా బాగుంటుంది. ఇందులో డీజిల్ మైలేజ్ కూడా బాగా వస్తుంది, ఇది 20+ మైలేజ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ వర్షన్ 15 అట్లా మైలేజ్ వస్తాయి, 20+ మైలేజ్ వస్తుంది. ప్లస్ కాంపాక్ట్ ఎస్సీవీ, చిన్న బండ్లు. ఇప్పుడు క్రెటా కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది కానీ ఎస్సీ వెహికల్ అనమాట. మీకు హైట్, గ్రౌండ్ క్లియరెన్స్, లోపల స్పేస్, సీటింగ్ హైట్ ఉంటుంది, బండి కూడా బాగుంటుంది. డీజిల్ బండి. ఎయిర్ బ్యాగ్స్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తాయి. ఇంకోటి విత్ సన్ రూఫ్ కూడా వస్తుంది, టాప్ అండ్ వర్షన్, SX+ అనమాట. సన్ రూఫ్ విత్ డీజిల్. పిల్లలు ఉన్నారు, మనకు సన్ రూఫ్ కూడా కావాలనుకునే వాళ్ళకి కూడా ఈ వెహికల్ ఒక 11 lakhs బడ్జెట్లో ఉంటుందండి. బడ్జెట్ చూసుకుంటే ఆయన ఎక్స్పెక్టేషన్ 1165 ఉంది, కానీ మనకి 11 lakhs బడ్జెట్లో వచ్చేస్తుంది. ఫుల్లీ టాప్ అండ్ వర్షన్ ఇది. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే కూడా ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ ఇచ్చేసాడు కంప్లీట్గా. ఈ బ్లూ కలర్కి ఆపోజిట్ కలర్లో లెదర్ సీటింగ్ చేయించుకున్నాడు కస్టమర్. చాలా నీట్గా ఉంది బండి, సింగిల్ డ్రివెన్ వెహికల్. ఈ 60,000 రీడింగ్ అనేది కూడా జెన్యూన్ 100% షోరూమ్ ట్రాక్. ఎంతవరకు నెగోషియబుల్ అవుతుంది? 1165 అంటే ఒక 1 lakh వరకు కూడా మనం నెగోషియేట్ చేస్తారు. పెద్ద వెహికల్స్ అయితే కస్టమర్ని బట్టి, కస్టమర్ టు కస్టమర్ ఉంటుంది. మనం విజిట్ చేసుకొని ఒకసారి చూసుకొని టెస్ట్ ఏమైనా చేశాక కస్టమర్ని అరేంజ్ చేస్తాం మనం. డైరెక్ట్ కాల్ సార్ అన్న, లైవ్లో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇక్కడ డీల్ అంతా. జస్ట్ కమిషన్ ఉంటుంది, బోత్ సైడ్ కమిషన్ పే చేయాలి అంతే. వ్యాగనర్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. సార్ వ్యాగనార్ గురించి అడిగారు కదా, దాంట్లో వచ్చేసి వ్యాగనార్ లో బడ్జెట్ నుంచి కూడా దొరుకుతాయి మనకు. ఇది చూసుకున్నట్లయితే వ్యాగనార్ ఎల్ఎక్స్ అంటే స్టార్టింగ్ వర్షన్ వస్తుంది. ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, 2 పవర్ విండోస్ ఉంటాయి. ప్లస్ ఇది సిఎన్జీ వర్షన్ అనమాట. సిఎన్జీ కూడా కంపెనీ ఫిట్టెడ్, ప్లస్ కంప్లీట్ 88,000 అనేది రీడింగ్ కూడా జెన్యూన్, సింగిల్ ఓనర్ వెహికల్. దీనికి ఇన్సూరెన్స్, సెకండ్కి అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇది ఒక మీకు 3 lakhs లోపల బడ్జెట్లోనే వచ్చేస్తుంది సార్. టైప్ 2 వర్షన్ అంటారు. ఇది బ్లూ కలర్లో ఉంది చూడండి, వెహికల్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది. ప్లస్ సిఎన్జీ అంటే మీకు మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. ఇది మైలేజ్ ఎక్కువగా రావడం కోసమే సిఎన్జీ ఫిట్టెడ్ వస్తుంది. ప్లస్ ఇది ఒక వెహికల్ అనుకోండి, ఇది 3 lakhs లోపల బడ్జెట్లో వస్తుంది సిఎన్జీ. ప్లస్ ఇది ఇంకో 1 more వెహికల్ చూపిస్తాను. వ్యాగనార్లోనే 16 మోడల్ ఉంది చూడండి, రండి. ఇంకొక వెహికల్ చూసుకున్నట్టయితే వ్యాగనార్లోనే కొంచెం ఇది 11 మోడల్ కదా, కొంచెం మోడల్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇది 16 మోడల్ అండి. 2016 మోడల్ VXI అంటే టాప్ అండ్ వర్షన్ వస్తుంది. టాప్ అండ్ వర్షన్లో కూడా AMT, ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనం ఇందాక సెలరీ కూడా చూసాం కదా, ఆ విధంగా సిటీ డ్రివెన్ చేసుకోవచ్చు, మాన్యువల్ వాడచ్చు, ఆటోమేటిక్ 2 కూడా వాడచ్చు అనమాట. ఇది చూడండి, ఇంటీరియర్ కూడా బాగుంది. సారీ అండి, దీని ప్రైస్ 470 నెగోషియబుల్ ప్రైస్లో ఉంది, 4,70,000. ఇది బ్యాంక్ ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది, 350 to 4 lakhs లోనే వస్తుంది. కస్టమర్తో మాట్లాడితే 470 అనేది నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది సార్. 420, 430 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. 16 మోడల్ మార్కెట్ వాల్యూ కూడా అదే విధంగా ఉంది. మా బండి కూడా నీట్ కండిషన్లో ఉంది. అందులో AMT కాబట్టి ఆ ప్రైస్లో ఉంది. మైలేజ్ పరంగా చూసుకోండి 18+. ఓకే, పెట్రోల్ అయినా సరే 1000cc కేసరీ ఇంజన్స్ వస్తాయి వీటిలో. 18+ మైలేజ్ ఏం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు వ్యాగనార్స్ అనేది మనకు.
ఎయిర్ బ్యాగ్స్ ఉండదండి ఒకటి దీనికి. విఎక్సీ ఆప్షనల్ ఉంటుంది, ఆ వర్షన్లో ఎయిర్ బ్యాగ్ వస్తుంది. విఎక్సీ ఆప్షనల్లో కూడా ఆటోమేటిక్ ఇంకోటి ఉంది మన దగ్గర, రెడ్ కలర్లో ఉంది. రేపు వస్తుంది అది వెహికల్, అది కూడా మీకు పంపిస్తాను అరేంజ్. మీరు వచ్చేయండి, మీకు ఏ వెహికల్ కావాలో చూసుకుంటే చాలు కస్టమర్కి. ఇంకోటి నాకు 2 కొంచెం తక్కువ బడ్జెట్లోనే వ్యాగనార్ కావాలి. ఇప్పుడు ఆల్టో అలాంటివి కాకుండా 1.5 నుంచి 2 lakhs లోపల ఏదన్నా వ్యాగనార్ కూడా కావాలి, కొంచెం హైట్ సీటింగ్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకో వ్యాగనార్ ఉంది మన దగ్గర, చూపిస్తాను చూద్దారండి. బడ్జెట్లో వ్యాగనార్ అనేది అదే ఇందాక చెప్పాను కదా, మనకు ఆల్టో బడ్జెట్లోనే కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి వెహికల్ కావాలి, మనకు 2 lakhs లోపలే కావాలి, కొంచెం వ్యాగనార్ అయితే కంఫర్ట్ బాగుంటుంది కదా అనుకున్న వాళ్ళకి దీన్ని ట్రై చేయొచ్చు. వెహికల్ కూడా చాలా బాగుంది. 5858 ఫ్యాన్సీ నెంబర్, అప్పట్లోనే ఫ్యాన్సీ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది దీనికి. 2009 మోడల్, 10లో రిజిస్ట్రేషన్ అయిందండి. అది 210 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. 160 నుంచి 2 లోపల మనం మాట్లాడవచ్చు, ఎందుకంటే బండి కూడా నీట్గా ఉంది, వైట్ కలర్లో ఉంది. ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ అంతా చేయించుకున్నాడు. తక్కువ బడ్జెట్లో కావాలి, కొంచెం ఫైనాన్స్ కావాలి, మిగతా అంతా చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ నీట్గా సూటబుల్ ఉంటుంది. ఒకసారి వెహికల్ కూడా చుట్టూ కూడా చూడండి సార్, ఓల్డ్ మోడల్ అయినా కూడా నీట్ కండిషన్లో పెట్టుకున్నాడు కస్టమర్, పెట్టుకోవడం కూడా